ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే ఉషా. నమస్తే రాము. సో ఉషా, ఏడుపు ఏడిస్తే అంటే ఆడది ఏడిస్తే మాత్రం మా బాధను అర్థం చేసుకుంటారు అని అంటారు. మగాడు ఏడ్చాడు అనుకో, అరే ఆడదానిలాగా ఎప్పుడు ఏడుస్తాడేంద్రా వీడియో అంటాడు. నిజంగా ఒక మనిషి వెళ్ళినప్పుడు కూడా ఆడది ఏడ్చనీకి మగవాడు సైలెంట్ అయిపోతారు పాపం. వాళ్ళ గుండెల్లో బాధను ఎలా దిగమింగుకుంటారో అది అర్థం కాదు. అలానే ఏడిస్తేనేమో ఇట్లాంటి కాదు, మామూలు ఏదన్నా వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు చాలా మంది మ్యారిటల్ లైఫ్ లో ఎఫైర్స్ వల్ల వాళ్ళు బాధను దిగమింగుకొని చెప్పుకోలేక ఏడవని మగాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏంటి ఏడుపు అనేది ఒక ఆడదానికి మాత్రమే పరిమితమా? మగాడు ఏడ్చే హక్కు కూడా లేదా? సో ఇది మనకి సంస్కృతిలో కొంచెం చాలా ఇంబైబుడ్ గా ఏడిస్తే గాజులు వేసుకొని పక్కన కూర్చోను, ఆడమండలాగా బిహేవ్ చేస్తున్నావు ఇలా పిచ్చిగా మాట్లాడి, మాస్కులిన్ ఎనర్జీ అంటే నువ్వు ఎంతసేపు దృఢంగా ఎమోషనల్ గా స్ట్రాంగ్ గా ఏ బాధ వచ్చినా తట్టుకునేలాగా అసలు ఏమీ బయటకు చెప్పకుండా ఉండాలి అనే ఒక నానుడు ఉంది. ఎవరన్నా దానికి బియాండ్ గా చేస్తే ఆడదానిలా బిహేవ్ చేస్తున్నాను ఎలా అంటున్నారు. సో బేసికల్ గా ఇప్పుడు ఉన్న స్ట్రెస్ లెవెల్స్ కి కాలమాన పరిస్థితుల్లో అబ్బాయిలు కూడా లాట్ ఆఫ్ ఎమోషన్స్ గో త్రూ అవుతున్నారు. ఇదివరకు ఏంటంటే ఇంటి బాధ్యత అనేది తల్లిదండ్రులు కర్త అంటే మనకి పెద్దగా నానో అమ్మో ఉండేవాళ్ళు, పిల్లలు పుట్టిన తర్వాత భార్య చూసుకునేది. ఏదన్నా బయట ఏదన్నా మనకి ధనార్జన కోసం వెళ్ళొచ్చి హ్యాపీగా రిలాక్స్డ్గా ఉండేవాడు. ఇంట్లో పప్పు అయిపోయింది, కూర అయిపోయింది, మా అమ్మ వస్తుంది, మీ అమ్మ వస్తుంది, మీ చెల్లి వస్తుంది, ఈ స్ట్రెస్, ఈ గొడవలు, ఈ చిరాకులు, పిల్లల్ని డాన్స్కి తీసుకెళ్ళాలి, కరాటేకి తీసుకెళ్ళాలి, జిమ్కి తీసుకెళ్ళాలి, లేకపోతే షటిల్ కి తీసుకెళ్ళాలి, క్రికెట్ కి తీసుకెళ్ళాలి, ఇన్ని ఉండేవి కాదు బేసికల్ గా. లాట్ ఆఫ్ స్ట్రెస్ హ్యూమన్. వెళ్ళిన ప్రతిసారి అక్కడ ఎవరిన అమ్మాయి బాగుంటే చూడకూడదు, ఏ అమ్మాయి అయినా మాట్లాడితే చూడకూడదు, మళ్ళీ కొడుకున్నాడు కొడుకు ఫీల్ అవుతాడు, మనం ఇంట్లో పెళ్ళవేమో ఇవ్వదో ఇచ్చిందేమో సరిగ్గా సరిపోనప్పుడు వెళ్ళి ఎత్తుక్కుంటే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ ఉంటుంది. ఏ టెన్షన్ ఎక్కడ బయటకు వస్తుందో, ఎవరు చూసి ఎవరు నన్ను బయట తప్పించేస్తారో తెలిసిన తర్వాత అనవసరంగా నేను వెళ్ళి ఇరుక్కుపోయి మామిడి చేతుల్లో తన్నులు తిరిగి లేనిపోని ప్రాబ్లమ్స్కి వెళ్ళి డివోర్స్ వరకు వెళ్ళి మళ్ళీ 20-30 లక్షలు దానికి ఇచ్చుకొని ఎటు కాకుండా మళ్ళీ సింగిల్ సోలో బతకబడదు ఎందుకని చెప్పి అబ్బాయిలు. దేవుడా, ఏడుపు వెనకాల ఇంత సినిమా ఉందా? ఓకే, ప్రాక్టికల్ గా రియల్. సో గొక్క తిప్పుకోకుండా చెప్పిన తిప్పుకోకుండా ప్రాక్టికల్ గా ఏం జరుగుతుందో రియల్ గా అదే చెప్పావు. సో పూర్వజన్మలో నేను అబ్బాయిని, అందుకని కరెక్ట్ గా నిన్నే అడిగానా అయితే. ఆ మాస్కులిన్ ఎనర్జీ నాకు ఇప్పటికే ఉంటుంది. ఐ డూ లాట్ ఆఫ్ రిగ్రెషన్. లేకపోతే ఇంత జ్ఞానం అనేది ఒక జన్మ నుంచి రాదు డెఫినెట్ గా. అండ్ నాకు తెలిసి నేను చాలా మంది అమ్మాయిలు ఇబ్బంది పెట్టి ఉంటాను, అమ్మాయిలు చెప్పించి ఉంటాను, ఈ లైఫ్ టైమ్ లో అబ్బాయిలా పుట్టాను అంటారు నా ఫ్రెండ్స్. నా పేరు రాజ్, నా గ్రూప్స్ లో అందరూ అబ్బాయిలే ఉంటారు. అంటే నేను చాలా వాళ్ళు ఏం చెప్పినా ఎవరికి చెప్పను, చాలా సీక్రెట్ గా ఉంచుతారు. వాళ్ళు ఎంతమందిని ఇబ్బంది వాళ్ళు పెట్టినవి పడి నాకు చెప్తారు కదా. సో ఏడుస్తారు. లాట్ ఆఫ్ మెన్ దట్ క్రై విత్ మీ ఓన్లీ. బయట ఎవరి దగ్గర నువ్వు వాళ్ళని ఐ కాంట్ ఈవెన్ టెల్ యూ. తోపులు మళ్ళీ 100 కోట్ల లేకపోతే 100 ఎకరాల ఓనర్స్ వాళ్ళు వచ్చి నా దగ్గర ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి. బికాజ్ నేను అంత చూడటానికి అమ్మాయిలా ఉంటాను కాబట్టి, అబ్బాయిలాగా అర్థం చేసుకుంటాను కాబట్టి, మనకి డ్యూయల్ సిమ్ ఉంది కాబట్టి. సో ఇంత జ్ఞానం లేకపోతే ఎంత క్లారిటీ ఎందుకు వచ్చిందంటే, జోక్స్ అపార్ట్, అబ్బాయిలు అనేవాళ్ళు ఎమోషన్స్ ని ప్రాసెస్ చేసుకోవటానికి కూడా టైం లేకుండా పనిచేస్తున్నారు. అమ్మాయిల కన్నా వెసులుబాటు ఉంటుంది, టైం ఉంటుంది, స్పేస్ ఉంటుంది. మగాడికి ఆ స్పేస్ బయటికి వెళ్ళి తాగొచ్చావంటారు. అర్థం చేసుకునే పెళ్ళాళ్ళున్నా అర్ధరాత్రి 2-3 వరకు కంటిన్యూస్ గా 10 రోజులు రాలేదా ఇంట్లో గొడవే. పోనీ ఏదన్నా మనం కొంచెం పిచ్చేషాలు వేద్దామంటే పిల్లల భవిష్యత్తు ఏమైపోద్దని బాధ్యత రహితంగా బిహేవ్ చేయకూడదు అని చెప్పి. సో ఎమోషన్స్ ని ప్రాసెస్ చేయడానికి మహా అయితే మగాడికి స్పేస్ ఉండేది పబ్బులు విత్ బాయ్ ఫ్రెండ్స్, ఎక్కువ మాట్లాడితే గర్ల్ ఫ్రెండ్స్ విత్ ఓయో రూమ్స్. ఎంతకు మించి పెద్దగా ఆప్షన్స్ లేవు అబ్బాయికి పచ్చిగా చెప్పుకోవాలండి. ఓయో రూమ్కి వెళ్ళి ఒక అమ్మాయి ముందు ఏడవలేడు, మగతనం చూపించాలి పచ్చిగా చెప్పాలి. సో సారీ బట్ ఎండ్ ఆఫ్ ద డే హీ హ్యాస్ టు ప్రూవ్ ఈజ్ అ మ్యాన్ ఎవ్రీవేర్. అండ్ సెకండ్ థింగ్, పియర్ ఫ్రెండ్స్, వేరే అబ్బాయిల దగ్గర వీడు ఏడవటం, ఎమోషన్స్ ప్రాసెస్, నాట్ ఓన్లీ ఏడవటం రాదా, బాధపడటం కానీ, ఇబ్బంది పడుతున్నట్టు, స్ట్రగుల్ అవుతున్నట్టు, నిస్సహాయ స్థితిలో ఉన్నట్టు, ఏమీ దిక్కుతో వచ్చి నీ దారి తెలియని పరిస్థితుల్లో ఉన్నట్టు ఎంతమంది మగాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ కి చెప్తారు. నువ్వు చెప్పు.
సూపర్ అబ్బా. వాళ్ళకి చెప్పుకోవాలన్నా కొంతమందికి ప్రిస్టేజ్ ఇష్యూ, అరే ఏమనుకుంటారో ఏమో, నన్ను తక్కువ అంచనా చేస్తారు. అదొక రకంగా అయితే ఇంకా నిజం చెప్పాలి అంటే వీళ్ళనే బ్యాక్ స్టాప్ చేస్తారు. ఫ్రెండ్స్ అయినా సరే సొసైటీలో అతనితో పాటు అసోసియేట్ బిజినెస్ పార్ట్నర్స్ కి చెప్పలేము. రైట్, అవును. దే కెన్ బ్యాక్ స్టాప్ దమ్ అట్ ఎనీ టైమ్. అంటే వాళ్ళ పురోగతినే మళ్ళీ వీళ్ళ కాళ్ళ దగ్గరికి తెచ్చుకునేలాగా సీక్రెట్స్ తెలిసిపోయినాయి అనుకో సొసైటీలో తిరిగే వాళ్ళు. చెప్పుకోలేకపోవటం ఒక ఎత్తైతే చెప్పాలనిపించినా చెప్పలేని నిస్సాయిత స్థితి మగాడిది. గర్ల్ ఫ్రెండ్ గా పెట్టుకుని ఆడదాని దగ్గరికి వెళ్ళి దాని దగ్గర ఏడుద్దాం అంటే ఇది ఎక్కడ మళ్ళీ ఇదంతా వీడియో రికార్డులు చేసి, లేకపోతే నేను ఒక మగాడిని కాదనుకుని ఇది నన్నే మగాడిలాగా. ఒక మగాడికి బిగ్గెస్ట్ థింగ్ ఏంటో తెలుసా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాడు నువ్వు తోపురా చెట్టి అనేలా ఆడదాని కళ్ళల్లో చూసుకోవడం. అది ఎక్కడ పడిపోద్దా, దిగజారిపోతానని చెప్పడు. నువ్వు చెప్పు అసలు ఏడటం సంగతి దేవుడికి. ఒక ఎమోషన్ ని ప్రాసెస్ చేయడానికి అడిగి స్పేస్ ఎక్కడుంది? నా అంతటా నేను ఉంటాను, నేను ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోనంటే అమ్మ, నాన్న, చెల్లి, తమ్ముడు, అక్క, పిల్లలు, భార్య, ఒక 1 day 24 hours వాడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉండగలడా? వర్క్, బిజినెస్, క్లయింట్స్, వేర్ ఈస్ ద స్పేస్ ఫర్ హిమ్ టు ప్రాసెస్ ద ఎమోషన్స్? సో ఇంత దారుణమైన స్థితిలో అబ్బాయి ఏడవటానికే స్పేస్ లేదు. ఉన్నా సరే మహా అయితే ఒక్కడు రూమ్ తీసుకొని ఏడవాళ్ళన్నా వాడికి ఆ మగతనమో ఏదో అడ్డొచ్చి ఆగిపోతాడు. ప్రాసెస్ చేయడం, ఎమోషన్స్ ని ప్రాసెస్ చేయడం కూడా అబ్బాయిలకి చేతగట్లేదని చెప్పడం, తెలియట్లేదు. ఓకే, దెర్ ఇస్ నో స్పేస్ ఇన్ దిస్ ఎంటైర్ వరల్డ్. ఇది నేను ఇంతమంది ఫ్రెండ్స్ తో నేను మాట్లాడి, నేను పార్టీస్కి వెళ్ళి ఆల్మోస్ట్ ఒక 15-20 మంది ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళు అసలు ఒక్కొక్కటి చెప్తుంటే నాకే వాళ్ళు ఏడుస్తుంటే హృదయ విదారకంగా అందరు నేను అబ్బాయిలకి సపోర్ట్ చేస్తానంటారు. నో, అబ్బాయిల బాధ చూసాను నేను లాస్ట్ 15 years లో. వాళ్ళు ఎంత గోత్రు అవుతున్నారు, వాళ్ళ మీద నాకు రెస్పెక్ట్ ఉంది. రాదా ఏడిస్తే నిజంగా ఎమోషన్ పోతుందా అంటే డెఫినెట్ గా. ఎప్పుడు పోద్దంటే ఒక్కడు కూర్చొని ఏడ్చినప్పుడు కాదు, నేను వింటాను. ఐ లిసన్ అనమాట. అన్అడల్టరేటెడ్ లిస్నింగ్. ఒక మనిషికి చెప్పుకుంటే బాధ తగ్గుతుంది. అట్లాంటి మనిషి ఒకళ్ళు ఉండాలి. అది ఇంకో మగాడో ఇంకొకటో కన్నా ఆపోజిట్ పర్సన్ వాళ్ళని జడ్జి చేయకుండా నువ్వు తప్పు చేయలేదు, ఒకవేళ తప్పు చేస్తే తప్పు చేసావని చెప్పి ఇది ఇలా కాకుండా ఇలా చేయని చెప్పేదాన్ని. సో నా ఐడెంటిటీ బయటకి ఎప్పుడు బయటకు రాదు. ఆ గ్రూప్స్ లో వాళ్ళ ఐడెంటిటీ ఎక్కడ రాలేదు కాబట్టి ఇన్ని సంవత్సరాలు వేర్ లైక్ రియల్ గుడ్ ఫ్రెండ్స్. అండ్ అది ఎప్పటికీ కంటిన్యూ అవుతుంది. అండ్ వాళ్ళు చాలా సక్సెస్ అయ్యారు. 80 ఎకరాల నుంచి దే బాట్ 400 acres. ఇట్ వాజ్ నాట్ ఈజీ జర్నీ. సో అలాంటి మగాళ్ళకి ఒక ప్రాపర్ సపోర్ట్ స్ట్రక్చర్ పెట్టుకోవాలా, ఉండాలా. అది అమ్మాయి అవ్వక్కర్లేదు, అబ్బాయి అయినా అవ్వచ్చు. బట్ ఆ అబ్బాయి వచ్చి బ్యాక్ స్టాబింగ్ చేయకుండా ఒక కమిటెడ్ లిస్నర్ ఉండాలి. ఆ కమిటెడ్ లిస్నర్ అనేది జడ్జి చేయకుండా అప్పుడు తృప్తి పొందుతుంది. ఎందుకంటే చెప్తున్నా కదా, ఇది మనస్సు ఆత్మకి సంబంధించింది, శరీరానికి మైండ్ కి సంబంధించింది కాదు. నీ లోపల నుంచే హీలింగ్ వస్తుంది. ఆ బాధ అంతా ఇలా దిగిపోయి భలే ఉండే ఉషా ఊరికి పిలిచేవాళ్ళని పార్టీకి. అక్కడ ఏం ఉండదు, కూర్చొని వాళ్ళు చెప్పేది వినేదాన్ని. నేను ఆల్ ఐ యూస్ టు డూ ఇస్ ఒక 8 గంటలు 10 గంటలు వాళ్ళ బాధ అంతా వినేదాన్ని. సో ఎప్పుడు పాడి ఉన్నా ఐఎమ్ ది సెంటర్ ఆఫ్ ద ఉషా రాలేదు, ఉషా వస్తే వాడుతుంది, ఉషా అన్ని ఇంకా చెప్పగా నాకు ఇంత ఎక్స్పీరియన్స్ వచ్చింది. లేకపోతే ఇన్ని ప్రాబ్లమ్స్ కి ఇన్ని సొల్యూషన్స్ ర్యాండమ్ గా 4 నెలల్లో 3 నెలల్లో నేను కౌన్సిలర్ అయిపోతానా? ఇట్ వాస్ ఇయర్స్ ఆఫ్ 15 years ఆఫ్ ప్రాక్టీస్. అందరూ అనేవాళ్ళు నువ్వు ఫ్యామిలీ కౌన్సిలర్ అయిపోవే, నీకు నెలకి శుభ్రంగా ఒక 5-6 లక్షలు వచ్చేస్తుంటే ఊరికో డబ్బులు తీసుకొని చేస్తావా? మీరేదో ఫ్రెండ్స్ జెన్యూన్ గా చేస్తాను. అది అలవాటు మనం ఇప్పుడు చేసిన జెన్యూన్ గా ఆథెంటిక్ రిజల్ట్ రావాలి. సో ఏడవకుండా ఉండడానికి అబ్బాయిలు ప్రయత్నిస్తారు, ఏడవలేక ఉండిపోతారు, ఏడ్చినా ఉపయోగం లేదని ఆగిపోతారు, ఏడుపు వల్ల ఏమొస్తుంది అని చెప్పి ఏడవరు, అండ్ ఏడ్చినా సరే పట్టించుకునే వాళ్ళు లేరు. కరెక్ట్. ఏడవండి, ఎమోషన్స్ ని ప్రాసెస్ చేయండి. అది ఏడుపు వస్తుందా, కోపం వస్తుందా, దుఃఖం వస్తుందా, అసహనం వస్తుందా, చిరాకు వస్తుందా, లెట్ ఇట్ కమ్ అవుట్. నేను చెప్పేది ఏంటంటే అది ఏదన్నా రానివ్వు. ఎమోషన్స్ ని ప్రాసెస్ చేయకుండా నువ్వు పెట్టుకొని కూర్చుంటే ఆఖరికి నీ మీద నీకు ఫ్రస్ట్రేషన్ వస్తుంది, పెళ్ళాం మీద చిరాకు వస్తుంది, చేసే ఉద్యోగం వదిలేయాలనిపిస్తుంది, పిల్లల్ని రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలనిపించదు, పారిపోవాలనిపిస్తుంది. కరెక్ట్. ఇది కాదు నా లైఫ్. అలాంటి వాళ్ళని కూడా చూసాను నేను. ఇది కాదు నా లైఫ్, వాళ్ళకి ఎందుకు ఉషా నాకు ఉండబుద్ధి కావట్లేదు, ఏం బాగాలేదంటే అంతా బాగుంది, నా వైఫ్ బాగా చూసుకున్నా, అంతా బాగుంది, కానీ ఐ జస్ట్ కుడెంట్. మీకు తెలీదు మీ ఎమోషన్స్ ఎందుకు మీరు
అలా ఫీల్ అవుతున్నారో కూడా ఆఖరికి క్లూలెస్ అయిపోతాయి, ఎమోషన్స్ అన్ని బాయిల్ అయ్యి. ఒక్కొక్క ఎమోషన్ నువ్వు బీరకాయ, సొరకాయ, కాకరకాయ, పొట్లకాయలా ఉన్నప్పుడు అట్లీస్ట్ యూ కెన్ ఫిగర్ అవుట్, అరే ఇది చేదు వస్తుందిరా, ఇందులోంచి స్వీట్ పొటాటో స్వీట్ వస్తుంది, మామూలు ఉలవచారు పెట్టాలంటే ఇదిగో ఉలవలు, దీన్ని ఉడకపెట్టాలని. అంత ఆల్ మిక్స్ అయితే అందులో సాంబార్ ఉంటుంది, ఉలవచారు, అసలు ఏం అవుతుందనేది తెలియదు, బట్ కమ్ముకోడేస్తాం. యుల్ గో టు దట్ స్టేజ్. సో స్టాప్ డూయింగ్ ఇట్ అండ్ స్టార్ట్ ప్రాసెసింగ్ యువర్ ఎమోషన్స్. యూ కాంట్, ఐఎమ్ ఆల్వేస్ దేర్ టు కౌన్సిల్. చూసారు కదా, సో ఇలాంటి ప్రాబ్లం ఎవరికి ఉన్నా ఖచ్చితంగా ఓషన్ కాంటాక్ట్ అవ్వండి. మళ్ళా చెప్తున్నా, మాకు ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యి మేము రిలీఫ్ ఉండాలి అంటే మాత్రం ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.